ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. 2020వ సంవత్సరంలో యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా ఇప్పుడు మళ్ళీ డేంజర్ బెల్స్ను మోగిస్తుంది. ఇప్పటికే ఆసియాలో అడుగుపెట్టిన కరోనా అక్కడ కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్, చైనా, థాయిలాండ్లో విజృంభిస్తుంది. ఈ క్రమంలోనే మన దేశంలో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో కోవిడ్ కొత్త కేసులు నమోదవుతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం కోవిడ్ కేసులపై దృష్టి కూడా కొనసాగిస్తుంది. ఇక తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కోవిడ్ బారిన పడ్డారనే విషయం ప్రతి ఒక్కరిని భయపడేలాగా చేస్తుంది. ఆయనతో పాటుగా సూపర్ స్టార్ మహేష్ బాబు బంధువు నటి శిల్పా శిరోద్కర్ కూడా కరోనా వచ్చింది. అయితే హెడ్కి వైరస్ ఎప్పుడు సోకిందన్న విషయం తెలియనప్పటికీ ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. వైద్యులు ఇప్పటికే దేశంలో 250 పైగా కేసులు నమోదవ్వడంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, సరైన నివారణ చర్యలు తీసుకోవాలని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కరోనా లక్షణాలను ఎప్పటికప్పుడు గమనించాలని, కరోనా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా గర్భిణి మరింత అలర్ట్ ఉండాలని సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం భారతదేశంలో కోవిడ్-19 పరిస్థితి నియంత్రణలోనే ఉందని నిపుణులు అంటున్నారు. దేశ జనాభాను పరిగణలోకి తీసుకుంటే కోవిడ్ కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న కేసులన్నీ దాదాపు తేలికపాటివని, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ నిపుణులు వెల్లడించి చెప్పారు.